అన్నీ ఎక్కువ చాలా వరకు తాయి భాషలో రాశారు. చూడండి చాలా బాగుంది. సింహం నోట్లో ఉన్నట్టు వద్దాం, అన్నీ కవర్ చేద్దాం. ఇది ఒకటి బాగుంది అట్రాక్టివ్గా. ఇదంతా వచ్చేటప్పుడు చూడొచ్చు. లోపలేం లేదు, ఇలా ఇలా వుడెన్ బ్రిడ్జ్ చేశారు. వుడెన్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాయి కార్లు కూడా వెళ్తున్నాయి. మరి అదేంటనేది తెలియదు. స్లోగా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్తుంటే బండి ఆగిపోతుంది. ఇది 20 అంటే 20లోనే వెళ్ళాలి. ఇదిగో నేను చెప్పిన బోట్లు. ఇక్కడ నుండి కూడా బాగుంది. మనం ఇక్కడ కాసేపు ఆగి మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకుని వెళదాం. ఇది చూడండి ఎదురుగా, ఇదేదో మాన్యుమెంట్. ఇదేముంది, దీని ఆపోజిట్లో ఒకటి ఉంది, సూపర్ అల్లాడేస్తుందని చెప్పాలి. ఇది మీకు ట్రాన్స్లేట్ చేయడానికి నేను గూగుల్ లెన్స్ వాడి మొత్తం చేయలేను. బట్ ఏంటంటే ఎంహమాల్లో ఒక డ్రాగన్ మధ్యలో ఇది చైనీసా తాయ్ అని చెప్పలేను. కానీ ఆపోజిట్లో చూడండి బ్రహ్మదేవుడు బుద్ధుడిని పట్టుకున్నట్టు ఇది అదిరిపోయింది. ఇది చెప్పాలంటే అసలు గ్రీన్ డ్రాగన్ ఒకవైపు, బ్రౌన్ డ్రాగన్ ఒకవైపు, వైట్ డ్రాగన్, స్కై బ్లూ వైట్ మరి డ్రాగన్ ఒకవైపు. అది చూడండి చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ అని చెప్పాలి. సో అది 1 by 1 మనం అక్కడ మీకు కనపడుతుంది కదా అక్కడ ఫౌంటైన్, ఆ ఫౌంటైన్కి పక్కనే ఇక్కడ మళ్ళీ యాన్షియంట్ సిటీ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. అక్కడ ఏదో స్టోరీ ఉంది, ఇంగ్లీష్లో రాశారు, ఏంటని చూద్దాం. సో ఇది చూడొచ్చు, ఈ లోక విగ్రహం అక్కడికి వెళ్ళే లోపు దాన్ని ఏం చూస్తారు కానీ. సో ఇదేంటంటే మండప్ ఆఫ్ బోధిసత్వ అవలోకి తేసవార వాన్ ఇన్. అది the 2 virtues that make it possible for humanity to live together in peace, kindness and justice. Okay, in Mahayana Buddhism, the Bodhisattva representing the spirit of compassion is more preserved and honored, heavily being in India, China, Tibet, Japan and Korea. After the Tang Dynasty, legends transformed this male Bodhisattva into the image of a beautiful and gracious woman. The Chinese call her Kumanin. The lady's face is sad and compassionate, okay, concern for all humanities. Her image is rendered as a graceful female figure wearing a chain featuring a figure of a deer. So adi dini story. So on to next attraction. ఇది అప్పుడప్పుడు భలే వెరైటీగా ప్రవర్తిస్తుంది. బ్రేక్ వేసి ఇలా వదిలేయంగానే జుమ్మని వెళ్ళిపోతుంది. సో మన ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇది మరీ ఇక్కడంతా కూడా సైడ్స్న చాలా బాగుంది. మన ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. ఎంహమాల్ చూడొచ్చు. ఇక ప్రతి విగ్రహం దగ్గర ఆగి అక్కడ తీలేం కాబట్టి మీకు బాగున్నవి మాత్రమే ఆకు దగ్గర ఆపి మనం చూపిస్తున్నాను. ఇక ఏంటంటే వీటికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ముందు స్టోరీస్ ఏమి లేవు. అంతా మీరు చూస్తున్నారు. ఎంహమాల 2 వైపులా మనకి ఒక గార్డెన్ టైప్ లాగా మెయింటైన్ చేస్తూ నా ఎదురుగా ఒకటి ఉంది, వచ్చేసాం మెయిన్ అట్రాక్షన్కి. ఇది అసలు యాన్షియంట్ సిటీ అన్నదానికి ఇదే నిదర్శనమేమో. అదిగోండి కనబడుతుంది కదా. సో వచ్చేసాం. మరి ఇది ఇక్కడ పార్క్ చేసేసుకుని ఎక్కడైనా దాని ముందు ఒకటి ఉంది, అది కూడా కవర్ చేసేద్దాం. సో ఒక పక్కన కవర్ అయిపోయినట్టు ఉంటుంది మనకు కూడా. మనకేంటంటే ఇప్పుడు 150 అయింది, ఇంకా 2 అవర్స్లో బండి రిటర్న్ ఇచ్చేయాలి. సో ఇప్పటికే ఓన్లీ 20% కూడా కవర్ అవ్వలేదు. కవర్ చేద్దాం. సో ఇది చూడండి ఎలా ఎంహమాల అదిరిపోయింది. ఇక్కడ నుండి మంచి పిక్ తీసుకోవచ్చు. అదేంటి మళ్ళీ ఇది బయట అంటున్నాడు, ఇది తెలియట్లా. ఓకే ఇదంతా ఇక బయటికే.
సో అది ఎందుకంటే అటేపు వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది, మరి అటు రోడ్డు ఉందో తెలియదు. కానీ ఇదిగోండి ది బెస్ట్ ఇది బెస్ట్ ఫోటో పిక్ కూడా ఇటే వస్తుంది నాకు తెలిసి. సో చాలా బాగుంది. లోపలికి మళ్ళీ చూపిస్తాను మీకు సపరేట్గా. సో వచ్చేసాం అక్కడికి. ఇలా వెళ్ళి అసలు ఆ మెయిన్ దాని కింద ఏముందో చూద్దాం. ఇదేమో ఇంకో సైడ్ వ్యూ. లోపల ఈయన లోకల్ మాంక్ అనేట్టు కనబడుతుంది ఇక్కడ నుండి. సో ఏంటనేది మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి, అద్భుతం. ఇక్కడ సూపర్ ఉంది ఇక్కడ నుండి వ్యూ, చాలా బాగుంది. మీకు యాన్షియన్ సిటీ అని కొట్టంగానే ఫస్ట్ అదిను ఇది అంటే పోటాపోటీగా వస్తాయి. ఇంకా చాలా బాగున్నాయి బయట, మీకు ఇంకా చూపించలేదు, జస్ట్ 20% ఇదంతా. 1 by 1 చూపిస్తున్నాను. ఇదేంటంటే మార్నింగ్ వచ్చి ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు, వర్త్ ఇట్. మార్నింగ్ కొంచెం కాకపోతే నడిచి అంటే కొంచెం ఎండాకాలంలో కష్టం. ఓకే, ఇటు క్లోజ్ చేశారు. అది ఆయన ఏమనుకోవడం అంటే ఇదిగో ఇలాగే బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి, మధ్యలో బుద్ధుడు ఉన్నాడు. ఇది అక్కడ క్లోజ్ చేశారు చూసారా. అది బిస్కెట్. ఇదంతా తిరిగి వెళ్ళాలి. అదే లోపల వర్క్ చేస్తున్నారు. సో మనం ఇదొకటి ఎదురుగా ఉంది, ఇదొకటి బాగుంది. మనం నెక్స్ట్ దానిలో ఇంకో దానికి వచ్చేసాము. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్ ఆఫ్ ది థాయ్ లిటరేచర్ అంట. సో అది ఇది ఇక్కడ ఉండే మొక్కలు చెట్లు థాయ్ లిటరేచర్ని చెప్తున్నాయంట. సో అది ఇది వీళ్ళ బొటానికల్ గార్డెన్. ఇది లోపల చూడండి, ఇది మొత్తం ఏదో అంతా థాయ్ భాషలో రాసింది. అంత ఒక పక్కన చిన్న కెనాల్ లాగా, ఒక పాండ్ లాగా ఉండి, ఇదంతా ఒక పక్కన మధ్యలోనంతా మొక్కలు పెట్టి, ఇప్పటికి పార్క్కి ఒక సైడే అది కూడా 25% చేసాము, ఇంకా 75% కవర్ చేయాలి. మన దగ్గర ఇంకా 1 hour 40 minutes టైం మాత్రమే ఉంది. అంటే బండి రిటర్న్ ఇచ్చేయాలి. సో అంటే హడాహడిగా చూపిస్తున్నా కాదు, అంతా స్లోగానే వెళ్తున్నా, మీకు అన్నీ మొత్తం కవర్ చేస్తున్నా. సో దానిలో కాంప్రమైజ్ ఏమి ఉండదు. ఇది కవర్ చేసేస్తే మనకేంటంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం బండి ఇచ్చేసి కూడా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాయి కొన్ని నేను నడిచి చూపించగలను. సో ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 o'clock. సో అది ఇవే ఆ మొక్కలు. ఏం లేదు, ఊరినే ఇలా చెప్పే కదా, ఒక దీనిలాగా క్రియేట్ చేసి సో ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది జనాలు బాగానే వచ్చారు, బస్సులు బీభత్సంగా చాలా వచ్చినాయి, బయటంతా పార్కింగ్. ఇదేంటంటే మనం ఆఫీస్లో కొనుక్కుంటే టికెట్ వచ్చి ఇక్కడికి వచ్చి 700 baht, ఆన్లైన్లో కొనుక్కుంటే 200 baht. బఫే కూడా ఇక్కడ తీసుకుంటే 280 baht బఫే. లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకు, ఆన్లైన్లో కాంబోతో తీసుకుంటే 200 baht వస్తుంది. ఆ ఎదురుగా ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ దానికి ఇక్కడ ఇందాక సింహం బొమ్మ అని చెప్పే కదా, అది కవర్ చేసేసుకుని నెక్స్ట్ ఇదే దాని పక్కనే ఇది కనబడుతుంది కదా, అదే అది. సో అది కవర్ చేసుకుని వెళ్ళిపోవటమే. ఇదంతా ఏం లేదు, మన ఇంట్లో ఉండే మొక్కలే. ఇక్కడేదో పెద్ద తాయి ఇది మా దగ్గర మొక్కలు ప్రపంచంలో ఆడ ఉన్నట్టు చూపిస్తున్నా, కానీ దాని మీద మొక్కల పేరు మీద రాసి ఉన్నాయి, కానీ ఎవరు ఇంత ఇంట్రెస్ట్ చూపించట్లా. కొంత అట్రాక్టివ్గా అలా ఉండాలి, అంత తప్పించి ఎవరో చూడట్లా. మళ్ళీ నెక్స్ట్ స్పాట్ కింద కంటిన్యూ చేస్తాం. మన ఈ యాన్షియన్ సిటీ టూర్లో భాగంగా మన తదుపరి అట్రాక్షన్కి వచ్చేసాం. మీరు ఎంకమాల్ చూడొచ్చు, ఒక సింహం బొమ్మ ఎంట్రన్స్ లాగా ఉండి ఇది ఏంటంటే ద గోస్ట్ మ్యూజియం అంట. సో అది మళ్ళీ ఇది నా ఎంకమాల్ కూడా ఒక బ్యూటిఫుల్గా ఇలా చిన్న వాటర్ ఫాల్ ఉంది.
ఇలా శిల్పాలు అన్నీ పెట్టి, పాతవన్నీ పెట్టి చాలా చిన్న ఒక వాటర్ ఫాల్ ఉంది. చాలా బాగుంది ఇక్కడ. సో అది ఇన్ఫర్మేషన్ ఉంది అసలు ఈ గోస్ట్ మ్యూజియం అంటే ఏంటి అంతా, కానీ థాయ్ భాషలో ఉంది. అది పేరు మాత్రం ఇంగ్లీష్లో రాశాడు, మొత్తం థాయ్ భాషలో ఉంది. బట్ ఎనీవే మనం లోపలికి వెళ్ళి చూడటానికి ప్రయత్నిద్దాం. ఇదిగో ఎంటర్ ది డ్రాగన్ లాగా ఎంటర్స్ ది లైన్స్ మౌతాం లేదు, కానీ ఇక అది లోపల ఏంటిది ఇటు వెళ్ళాలా ఫస్ట్. సరే ఎటు ఒకటి వెళ్దాం. లోపల రాగానే ఇదేంటి భయపెడుతున్నారు జనాల్ని. ఏమున్నాయి బాస్ ఇక్కడ, మీకేమీ చూపించడానికి కూడా లేదు. ఓహో ఓహో మనం ఎంట్రీ ఇవ్వగానే మోగుతున్నాయా? ఇది చూడండి దెయ్యాలు. చాలా చూసావులే. ఏంటి జైల్లో ఏం లేవా? జోన్ 3 అంట. ఏంటి ఎవరక్కడ? అంటే ఇది మన సెన్సార్ బట్టి మూతుంది. ఎలాగాలమ్మా మీరు ఇంత సేఫ్ చెప్తే కాదు. అది ఇదిగో ఇక్కడ ఇలా ఉంది. ఏంటి ఎదురుగా మొదలు పెట్టి బాగానే ఉంది, బాగానే హంగామా ఉంది. ఎగిరేది కాలేరా. అదేంటంటే మనం వెళ్ళంగానే వస్తున్నాయి అంతేనా? సో ఇప్పుడు కిందకి వెళ్దాం. కింద కూడా ఏదో ఉంది. అది కిందకు వచ్చాం. ఏదో కుంభీ పాకంలాగా ఉంది. ఇక్కడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీడియో, బట్ మనకు అంత టైం లేదు. సరే ఇప్పుడైనా యారో మార్కులు వెళ్దాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంట. నిజమైన పులిగే భయపడకపోవాలా? నువ్వు నిజమైన పులివే కాదు కదా, మరి ఎందుకు సౌండ్స్? ఇక్కడ ఎవడ ఉంటున్నాడు? టార్జన్ అంటారు నీ పేరు? అది ఏం కనపట్లా, ఇదంతా లైటింగ్లో ఏం రావట్లా. సో మనం అంటూ పైకి మళ్ళీ దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంది. ఇది అది జోన్ 1, ఇది జోన్ 2 అంట. ఇది జోన్ 4 అంట. థర్డ్ ఫ్లోర్. అదేంటి కిందేమో దెయ్యాలు తీసి పైన ఏమో ఇది ఇందాక మనం వెళ్ళిన బొటానికల్ గార్డెన్. అది ఇలా పైకి వచ్చాం. పైకి రాగానే చుట్టూతా ఇలా ఉంది అంతా. ఇక్కడ ఏనుగు, గుర్రం, ఇదంతా బుద్ధుడు విగ్రహాలు పెట్టారు పైన. ఇక్కడంతా ఈ బుద్ధిజం ఛాన్స్. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్. త్రిమూర్తి షైన్ అంట.
త్రిమూర్తి శ్రైన్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులేగా అక్కడ రాసి ఉంది. వేరే అట్రాక్షన్కి వచ్చాను. యాంక్మాల్ చూడొచ్చు ఇక్కడ మీరు బ్లాక్ కలర్గా. యాంక్మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ ఇది ఒక మూలకు వచ్చేసాం. ఇంకా చాలా ఉంది పార్క్. సో మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఏనుగు బొమ్మలేసి అంతా. ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ల్యాంగ్చాంగ్ స్టైల్ స్క్రిప్చర్ రిపాజిటరీ విహాన్. ఇక్కడ ఏంటంటే ఇది యాంక్మాల్ కనపడుతుంది కదా, ఇది ఆర్కిటెక్చర్ అంతా నార్త్ ఈస్టర్న్ కమ్యూనిటీ, అది బుద్ధిస్ట్ ఎరా, యాన్షియన్ సిటీ. ఇది లాంచాంగ్ అనే ఆర్కిటెక్చర్ అంట. ఇది ఒక ఆర్ట్, ఇది ఒక ఆర్కిటెక్చర్ టైపు. సో అది ఈ లాంచాంగ్ మేడ్ ఆఫ్ మొత్తం వుడ్. అది దీని కథ. నా ఎదురుగా మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ఇది ఉంది. మీరు పింక్ కలర్ పగోడా చూడొచ్చు, చాలా బాగుంది. అక్కడ ఒక పగోడా ఉంది, మళ్ళీ నా యాంక్మాల్ కూడా ఒక పగోడా ఉంది. సో అన్నీ కవర్ చేద్దాం. సో అది మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఒక పగోడా ఉంది, ఒక్కదానికి ఒక స్టోరీ. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ అన్నీ చూపిస్తాం మీకు. చూడొచ్చు మీరు పాత ఏదో పగోడాది, దాన్ని అలాగే ఉంచేసి చేస్తున్నారు. మళ్ళీ మీకు దగ్గరగా ఇదొక ఏదో మనకు ఒక ఎండ్కి వచ్చేసాం. ఇప్పటికీ ఒక 30% అయిందని చెప్పుకోవాలి మన టూరు. అదే చెప్తున్నా, ఏంటి ఇంతలా చూపించినా ఇంక 30% అంటే ఏం చెప్పలేము. ఇక్కడ చూడండి, అప్పట్లో వాడిన బుల్లక్ కార్స్ అవన్నీ 1 by 1 ప్రిజర్వ్ చేశారు. అది కలసిన్ అంట. ఇది ఒకటి ఆర్కిటెక్చర్. ఇదిగోండి ఇదొకటి ఉంది, వాళ్ళ జీవన విధానం ఏంటి అది అని. ఇలా పింక్ కలర్ ఒకటి ఉందని చెప్పే కదా, దాని మీదుగా మనం వెళ్దాం. మనం బండి ఇచ్చేయడానికి ఇంకా 1 అవరే. సరే లేట్ అయినా పర్లేదు, చూపించి తీరుతాను. ఏమైంది, ఒక 100 బాటిల్ ఎక్స్ట్రా కడతాం, ఏం చేస్తాం. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఏదైతే రెప్లికా, ఇది ఏం చెప్తున్నాడంటే వీడు ప్రాతట్ నా రీచాంగ్ వేకన్ సకోన్ నకాన్ అనే ఊళ్ళో ఉందంట ఇది. అది క్మెర్ స్టోన్ శాంచురీ, స్క్వేర్ లెటరేట్ బేస్, బిల్డ్ ఆన్. అది ఈ మాన్యుమెంట్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారంట వీళ్ళు. అని యాక్చువల్ సైజ్ అండ్ ఫామ్గా ఇది యాక్చువల్గా ఎంత ఉందో మొత్తం మెజర్మెంట్స్ తీసుకుని యాజ్ టీజ్గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారంట. అదేమో బ్యూటిఫుల్ పగోడా యాంక్మాల. సో మనం అక్కడ నుండి వచ్చాం, యాంక్మాల్ మీకు కనపడుతుంది కదా, అటు నుండి వచ్చాం, ఇటు నుండి. సో అది